రఘురామకృష్ణరాజు కేసు ఏదైతే ఉందో ప్రధానంగా తనకి కస్టోడియల్ టార్చర్ అని ఆ కేసులో విజయపాల్ వేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు స్పందించారు. నా కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ బెయిల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. నన్ను దారుణంగా చిత్రవద చేశారు, చంపాలని చూశారు. మిలిటరీ ఆసుపత్రి నివేదికలు ఉన్నాయి, న్యాయం గెలుస్తుంది. త్వరలో నా కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న పెద్దవాళ్ళంతా బయటకు వస్తారు. మేబీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అయి ఉంటారు. ఇప్పుడు నేను ఏ పార్టీ మీద విమర్శలు చేయను. నా కేసు గురించి మాట్లాడే హక్కు నాకుంది. శాసనసభ్యులకు ఇవ్వాల్సిన గౌరవం అయితే ఇస్తాను. శాసనసభ సమావేశాలు అయితే సంతృప్తికరంగా జరిగినాయి. గుజరాత్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాలు లేవు. మహారాష్ట్రలో కూడా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉండదు. జగన్మోహన్ రెడ్డి సభకు వస్తే ఆయనకు సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో కూర్చొని మాట్లాడబోదు. జగన్ సభకు వచ్చి మాట్లాడచ్చు. జగన్ సభలకు రావాలన్నది ప్రజల ఆకాంక్ష. ఆయన కాంక్ష తీరలేదని సభకు రావడం లేదు అంటూ సెటైర్ వేశారు.